హలో అండి. వెల్కమ్ బ్యాక్. సరికొత్త రెసిపీతో మేమైతే మేము ముందుకొచ్చామండి. ఇవాళ మేము చేయబోయే రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ శనగపప్పు. శనగపప్పుతో గుత్తి వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. సో వీటికి కావాల్సిన పదార్థాలు ముందుగా వంకాయలనైతే ఈ విధంగా ఒక కాయని తీసుకొని 4 విధాలుగా కట్ చేసుకొని వాటర్లో అయితే వేసి ఉంచుకొని ఇప్పుడే జస్ట్ తీసాము. సో ఈ విధంగా కట్ చేసుకొని అయితే ఉంచుతాం సాల్ట్ వాటర్లో వేసి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ముద్ద అయితే చేసేసుకోవాలండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీరా పౌడర్, అలానే గరం మసాలా అండి, కారం, ఉప్పు ఇవన్నీ కలిపి సో ఉడకపెట్టేసి పక్కన పెట్టుకున్న శనగపప్పు. ముందుగా ఉల్లిపాయ ముక్కల్లో మనం తీసుకున్న మసాలా అంతా కూడా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోవాలండి. కారం, గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా పేస్ట్లా చేసుకున్న దాన్ని వంకాయలు అయితే ఈ విధంగా స్టఫ్ చేసేసుకోవాలండి. సో ఈ విధంగా ఓపెన్ చేసి వంకాయని దాని మధ్యలో అయితే మనం తయారు చేసుకుని ఈ మిశ్రమాన్ని పెట్టేసుకోవాలన్నమాట. సో శనగపప్పు కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా వెల్లుల్లిపాయలను అయితే వేసేసుకుంటున్నాం, చితగొట్టి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు. సో ఎందుకంటే ఈ పోపు అనేది ముందుగా వేసుకుంటున్నాం. ఈ పచ్చిశనగపప్పుకి పోపే హైలైట్ అండి, అందుకనేసి పప్పు యాడ్ అవ్వగానే మనం పోపులు కూడా ఆటోమేటిక్గా వేసుకోవాలన్నమాట. సో అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో పోపు వేగిపోయిన తర్వాత మనం ఏవైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయలు ఈ విధంగా పెట్టేసుకోవాలండి. సో బాగా కుక్ అయిపోతాయి అన్నమాట ఈ విధంగా ఇలా పెట్టేసుకున్నట్టయితే. శనగపప్పు ఉడకపెట్టుకోగా కొంచెం వాటర్ అయితే వచ్చినాయండి. ఆ వాటర్ కూడా మేము వంకాయలు అయితే యాడ్ చేసేస్తున్నాం. సో అవి కలుపుకుండా ఉంచేయాలి కాబట్టి వాటర్ కూడా వేసుకుంటే అయితే ఎలా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఈ పైన పప్పు వేసి అలానే పెట్టుకున్న శనగపప్పుని కూడా పైన వేసేసుకోవాలి. సో ఈ విధంగా కర్రీ అయితే చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. అలానే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే మనకి ఇంకేం చూసుకోక్కర్లేదండి, బాగా కుక్ అయిపోతాయి అన్నమాట వంకాయ ముక్కలతోటి పప్పుతోటి. మూత పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత అయితే కుక్కర్ విజిల్ వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే కుక్ అయిపోయినాయండి. సో స్మెల్ అయితే బాగా వస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో కొంచెం వాటర్లాగా ఉంది కదండి, అదంతా కూడా బాయిల్ అయిపోతే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అండి. సో వంకాయ ముక్కలు మనం ఎలా అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఇంకా అలానే కుక్ అయినాయి అన్నమాట. వావ్, సూపర్ స్మెల్ వస్తుంది నాకైతే, అన్నీ స్మెల్ లాగా. సో ఈ విధంగా వాటర్ అంతా కూడా ఒకసారి ఎగిరిపోయేలాగా అయితే ఉంచేసుకుందాం. సో వాటర్ అంతా కూడా మనకి బాయిల్ అయిపోయిందండి. మన ఎమ్మి వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుత్తి వంకాయ శనగపప్పు కర్రీ. సో మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటామండి. మసాలా అది పెట్టి టేస్ట్ కూడా చాలా బాగుంది, అన్నీ ఐటమ్ లాగా అన్నీ కర్రీ లాగా అయితే ఉంది. సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. సో మన ఎమ్మి గుత్తి వంకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో మనం ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నామో వంకాయ చక్కగా స్మాష్ అవ్వకుండా బాగా అయితే కుక్ అయిందనమాట. దీన్ని రైస్లోకి కానీ, ఫ్రైడ్ రైస్లోకి, బిర్యానీకి, అలానే చపాతీస్, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది కర్రీ. అన్నిటికీ భలే సూటబుల్ కర్రీ అనమాట. మీరు ఇంతవరకు ఇలాంటి కర్రీ ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీకైతే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా కుదిరింది. సో సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్.